అంటే ప్రీతి అనే క్యాండిడేట్ మెయిన్ సూత్రధారి అని చెప్తున్నారు. ఎందుకు అంత హఠావుట్టిన ఎందుకు బయట తీసుకెళ్ళాలి? ఇవాళ ప్రీతి అనే ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్, ఈ హాస్టల్కి ఇన్ఛార్జ్. ఆమె నిజంగా ఆమె తప్పే చేయలేదనుకో, ఎందుకు పారిపోయింది? ఆమెను ఎవరు కొడతారు? అమ్మాయిలు కొడతారా? పోలీస్ యంత్రాంగం సపోర్ట్ చేస్తున్నది కదా. సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆమె ఇక్కడ నిలబడాలి కదా, ఒక ఇన్ఛార్జ్గా ఆమె బాధ్యత కదా. ఆమెను ఎవరు కొట్టారు? నువ్వు నిజంగా తప్పు చేయలేదు అంటే ఇవాళ సూత్రధారి ఇవాళ ప్రీతి రెడ్డిగా కనపడుతున్నది. ఈ ప్రీతి రెడ్డి వెనకాల ఇంకా ఎంత నెట్వర్క్ ఉన్నది, ఈ ప్రీతి రెడ్డి వెనకాల ఎంత నెట్వర్క్ ఉన్నదో దాన్ని వెంటనే బట్టబయలు చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నది. ఎంతమంది వందలాది మంది అమ్మాయిలు ఉన్నారు. వందలాది మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఇది సమంజసమా అని అడుగుతున్నాను యజమాన్యాన్ని. గోపాల్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మీ యజమాన్యం తప్పు చేయలేదనుకుంటారు రండి. ఆరోపణలుగా ఎందుకు కొట్టేస్తున్నారు? ఆరోపణలు అయితే గంతమంది అమ్మాయిలు ఆకలి మానేసి ఆడ కూర్చుంటారా? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమస్య చాలా జటిలమైనటువంటి సమస్య. 300 వీడియోస్ వరకు ఉన్నాయి, 12 ఫోన్లు స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు. దీని వెనక అసలు ఎంత జరుగుతుంది? ఇప్పుడు 300 వీడియోస్ ఉన్నాయని చెప్పినటువంటి ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారో మళ్ళీ ఆరోపణగా ఎట్లా కొట్టిపడేస్తారు? ఒక 300 వీడియోస్ ఉన్నాయా? ఇంక ఎన్ని వీడియోస్ ఉన్నాయి? ఎక్కడికి ఫార్వర్డ్ అయినాయి? అమ్మాయిల జీవితాలు, వాళ్ళంతా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం సరైనటువంటిదేనా? వెంటనే ఈ సంబంధించినటువంటి ఏసీపీ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోస్ అయితే ఫార్వర్డ్ కాకుండా ఎవరికి షేర్ కాకుండా వాటిని వెంటనే కట్టడి చేయాలి. ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దోషులు ఉన్నారో ఆ దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాంటి వ్యక్తులను బహిరంగంగా శిక్షించాలి. అవసరం అంటే ఊరేసినా కూడా తప్పలేదు. ఇంతమంది అమ్మాయిలతో ఆడుకున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను నువ్వు బహిరంగంగా ఉరిదీయండి, తప్పే ఉండదు. యజమాన్యం కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. నేను అదే చెప్తున్నా. ఇవాళ యజమాన్యము ఇవాళ ఇన్స్టిట్యూట్ పరువు పోతుంది, ఈ కార్పొరేట్ వ్యవస్థ పరువు పోతుంది అని చెప్పేసి ఇవాళ యజమాన్యం వాటిని దాచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది. సరైనటువంటి విధానం కాదు. ఆడపిల్లలు మీకు కూడా ఉన్నారు అయ్యా, గోపాల్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆడపిల్లల పక్షాన ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఇవాళ అంతటా అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సమస్య ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. అలాంటప్పుడు ఇంకా మీరు ఎందుకు దాన్ని దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ దోచులను శిక్షించండి, దోచులను పట్టుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఇవాళ ఏవైతే గోపాల్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులను అవసరం అనుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే గోపాల్ రెడ్డి గారు ఉన్నారో దీని యజమాని, ఆయన అరెస్ట్ చేయమంటున్నాం. ఆయన అరెస్ట్ చేయాలి. ఆయనతో పాటు ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేయాలి. ప్రీతి రెడ్డిని ఎందుకు తప్పిస్తున్నారు? ప్రీతి రెడ్డిని వాళ్ళ గోపాల్ రెడ్డి కాపాడుతా ఉన్నాడు. ప్రీతి రెడ్డిని వాళ్ళ గోపాల్ రెడ్డి ఇవాళ ఆమెను అర్ధరాత్రి తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టిండు. అంటే అంత అవసరం ఏమొచ్చింది? నువ్వు నిజంగా అమ్మాయిలకు అన్యాయం జరగలేదని మాట్లాడుతున్నప్పుడు అంత అవసరం ఏమొచ్చిందంటే దీని వెనక వాస్తవ రూపం ఉన్నది. వాస్తవాలకి అమ్మాయిలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా యువమోర్చా ముందుండి పోరాడుతుంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా 24 గంటలు గడిచిపోయింది. ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక సీఎం ఇంతవరకు మాట్లాడలేదు. ఎవరో పనికిరాని విషయాల గురించి, ఏదో ఒక సెలబ్రిటీల గురించి గంటల కొద్దీ అసెంబ్లీలో మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కనీసం ఇంతమంది అమ్మాయిలకు, దాదాపు వందలాది మంది అమ్మాయిలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మీ ముఖ్యమంత్రి బిజీ ఉన్నారేమో, మంత్రులు బిజీ ఉన్నారేమో, స్థానికంగా ఎవరైనా ఎమ్మెల్యేలో, మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరో ఒకరైతే ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ముగాస్తున్నది. కార్పొరేట్ యజమాన్యాలకు పేరుకే ఇవాళ బీఆర్ఎస్ నాయకుల్ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటిగా కుమ్మక్కైపోయి ఇవాళ ఈ ప్రభుత్వాలు నడుపుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ సీఎంఆర్ మీద ఇంత జరుగుతున్నటువంటి వ్యవస్థ మీద కూడా ఇంతవరకు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఒక నాయకుడు మాట్లాడకపోవడం ఇది సిగ్గుచేటు. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇప్పటివరకు చర్చలు జరిపారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అసలు ఎవరు సూత్రధారి అని చెప్తా ఉన్నారు? స్టూడెంట్స్ ప్రీతి రెడ్డి ఎందుకు అర్ధరాత్రి ప్రీతి రెడ్డిని ఇక్కడి నుంచి తప్పించాలన్నటువంటి మాట స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారు. అంటే దీనికి మెయిన్ గా సూత్రధారి ప్రీతి రెడ్డిగానే ఇవాళ విద్యార్థులు చెప్తా ఉన్నారు. దాంతో పాటు 11 మంది ఏదైతే వాళ్ళు ఆ బాత్రూమ్ ఎక్కడానికి ఏదైతే హైట్ వేసుకున్నటువంటి స్టూల్స్ ను కూడా ఆ ఆనవాళ్లను తారుమారు చేసే ప్రయత్నం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుందని మొత్తుకుంటున్నారు పిల్లలు. అయితే వాళ్ళు కంపల్సరీ ఎంక్వైరీ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారనే విద్యార్థులు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని ఎందుకు తారుమారు చేశారు, మీరు ఎంక్వైరీలో ఉండాలి కదా. ఫోరెన్సిక్ ల్యాబ్లకు వెళ్ళాలంటే కంపల్సరీ అక్కడ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు వాటి మీద వేలి ముద్రలు కనపడాలి కదా. వాటిని తారుమారు చేసే ప్రయత్నం ఇవాళ పోలీస్ యంత్రాంగం చేస్తున్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు మొత్తుకుంటున్నారు. ఇది బాధాకరము. పోలీసులు వాళ్ళ తరపున మీరు సపోర్ట్ చేయండి. పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మేము డిమాండ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళంతా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం చాలా ఇది మంచి విషయం కాదు. కాబట్టి పోలీసులు తక్షణమే ఆలోచన చేసి అమ్మాయిలకు న్యాయం జరిగేంత వరకు ప్రీతి రెడ్డిని అరెస్ట్ చేయకముందే అరెస్ట్ చేసినామని చెప్పిళ్ళు. ఇప్పుడు ఏదైతే అర్ధరాత్రి ఆ ప్రీతి రెడ్డిని ఎవరైతే బండి మీద తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చిండో ఆ వ్యక్తిని ఇప్పుడే పోలీసులకు మేము పట్టించాం.
వాడు లోపల హాస్టల్ లోపల పోయి దాక్కుంటే ఇప్పుడు అమ్మాయిలను పంపించి వాడిని బయట పిలిపించి మేము అరెస్ట్ చేయించినాం. ఇప్పుడు అంటే అప్పటిదాకా కూడా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేయలే, ఆ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేయాలి, గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి, వాస్తవాలను బయట పెట్టాలి, ఆ అమ్మాయిలకు న్యాయం జరగాలి.